ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ కూడా అధికారులు ప్రకటించారు. రాబోయే రోజుల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంటున్న జిల్లా వాతావరణ శాఖ అధికారి ప్రతాప్తో మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్. జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. గత 2-3 రోజుల నుంచి ఒక మోస్తారు నుంచి కూడా వర్షాలు కురుస్తున్నాయి. అసలు వర్షాలు చూడడానికి కారణం ఏంటి? ఇదే అంశంపై మనతో మాట్లాడానికి నిజామాబాద్ జిల్లా వాతావరణ శాఖ అధికారి ప్రతాప్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఆశించిన భారీగానే వర్షాలు కురుస్తూ ఉన్నాయి కదా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా, అసలు ఎందుకు ఈ వర్షాలు కురుస్తూ ఉన్నాయి సార్? అంటే మనకు ఇప్పుడు సీజన్ జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఉంటుంది. అయితే ఈ మధ్యకాలం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడం, అది దాని ఎఫెక్ట్ మనకి ముసురు ఈ 5 డేస్ వరకు మనకు 1 వీక్ వరకు వర్షం ఉంటుంది. తర్వాత ఇప్పటి వరకు మనకు రికార్డ్ అయిన రెయిన్ఫాల్ 78 సెంటీమీటర్స్, యాక్చువల్గా నార్మల్ 90 సెంటీమీటర్స్ సెప్టెంబర్ 30 వరకు. మనకు ఒక 5-6 సెంటీమీటర్స్ డెఫిసిటే ఉన్నాం నిజామాబాద్ లోకల్లో. మండలాలపై తీసుకుంటే మాత్రం నార్మల్ ఎక్సెస్ ఉంది. 33 మండలాల్లో మాత్రం ఎక్సెస్ ఉంది. అయితే మరి కొన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు కాబట్టి, సో మీరు ప్రజలకు ఎలాంటి సూచనలు సలహాలు ఇవ్వనున్నారు? అయితే ఏమైనా ఇంపార్టెంట్ పనులు ఉంటే, అంటే మనకి ఏమైనా భారీ వర్షం సూచన ఉంటే 2-3 రోజులలో 2 రోజులు భారీ వర్షాలు ఉన్నాయి, 26, 27. దెన్ దానికోసం మీరు ప్లాన్ చేసుకోవాలి అకార్డింగ్. అంటే బయటకు వెళ్ళడము, వాయిదా వేసుకోవడం కానీ జాగ్రత్తగా తీసుకోవాలి దానికి తగ్గట్టు. ఎందుకంటే అన్ని నిండు కుండలాగా నిండి ఉన్నాయి కాబట్టి మనకు ప్రాజెక్టులన్నీ కొంచెం ఎప్పుడన్నా వరదలు వచ్చే ప్రమాదం ఉంటుంది భారీ వర్షాలు పడితే. అంటే నిజామాబాద్ జిల్లాకు చూసినట్లయితే ఆరెంజ్ అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఏ ప్రాంతాల్లో ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంది? అంటే మన మండలం 33 మండలాలకి, అంటే మన నిజామాబాద్ అంటే 33 మండలాలకు తీసుకోవచ్చు. అది అంటే 33 మండలాల్లో ఇప్పుడు మళ్ళీ కంబైన్ డిస్ట్రిక్ట్ అంటే కామారెడ్డి, ఇట్లా మనం ఇంతకుముందు పూర్వం కంబైన్ డిస్ట్రిక్ట్ కామారెడ్డి ఈ ఏరియాలలో. ఇది 1 వీక్ మాత్రం మనకు ఈ లో ప్రెషర్ ఏరియా అప్పర్ ఎయిర్ సర్కిల్తో మనకు ప్రభావం ఉంటుంది అన్నట్టు. ప్రజెంట్ జాగ్రత్త అంటే మనం ఇప్పుడు యాక్చువల్గా స్కూల్లో అయితే హాలిడేస్ కాబట్టి మనకు అది అంటే స్కూల్ పాఠశాలకు వస్తే హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మనం ఏమైనా ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకోవాలి. ఏమన్నా ఎక్కడైనా వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొంత మేరకు కూడా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మరో వారం రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్, మెగా 9 నిజామాబాద్.